మనిషి ఆలోచన తీరు ఎలా ఉండాలి, ఆ మనిషి తనకు సంబంధించిన విషయాల్లో ఎంత కఠినంగా ఉండాలి. ప్రతి మనిషికి ఒక జీవిత పందా ఉంటుంది, ఒక పాత ఉంటుంది. ఆ పాతలో మనిషి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు రకరకాల అనుభవాలు, రకరకాల సవాళ్ళు ఎదురవుతుంటాయి. అయితే కొన్ని చూసి అక్కడే మనం ఆగిపోతుంటాం, కొన్ని చోట్ల అక్కడే ఆలోచనలో పడిపోతుంటాం, కొన్ని సందర్భాల్లో ఇదే మన జీవితం అని అక్కడే నిలబడిపోతుంటాం. అయితే మనిషి జీవితం అంతేనా? మనిషి చేయడానికి ఇంకేమైనా ఉందా? ఇదే పెద్ద క్వశ్చన్. దీనిలో మనిషి ముందుగా తన డిసిప్లిన్ విషయంలో, తన ఆలోచనల విషయంలో, తన మైండ్ కంట్రోల్ విషయంలో తనకి తను చాలా కఠినంగా ఉండాలి. కఠినమైన రూల్స్ ఫాలో అవ్వాలి. ఎంత స్ట్రాంగ్గా మనిషి ఉండాలి అంటే, ఒక పెద్ద బండరాయి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనిషి కూడా అంత కఠినంగా తయారవ్వాలి. దానికి కారణం ఏంటి తెలుసా? మన డిసిప్లిన్ మనకుంటే, మనకు సంబంధించిన విషయాల్లో మనం చాలా కఠినంగా ఉండి, మనం తప్పు చేస్తే మనకు మనం పనిష్మెంట్కి ఇచ్చుకుంటూ ఉంటే మన లైఫ్లో ఒక పద్ధతినే ఫాలో అవుతాం. అలా కాకుండా వచ్చే ప్రతి పిల్లకాలలో పడి కొట్టుకుపోతూ ఉంటే, దారిలో ఎదురయ్యే ప్రతి సమస్య నెత్తిన పెట్టుకుంటే, మనకు అనిపించే ప్రతి భావం మనసులో తీసుకుంటే మనం చాలా నీరు గారిపోయి దిగజారిపోతాం. మనిషికి కావాల్సింది చాలా స్ట్రాంగ్ మైండ్ విత్ స్ట్రాంగ్ హార్ట్. అలా ఉండగలిగినప్పుడు మనం అనుకున్న వాటిని మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలం. మిగతా చెత్తంతా మన బ్రెయిన్లో పెట్టుకుని ఉంచుకోమన్నమాట, మొత్తం ఖాళీ చేసేస్తాం. సో ఎవరైతే వాళ్ళతో వాళ్ళు కఠినంగా ఉంటారో, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేసుకుంటారో, వాళ్ళ రోజుని వాళ్ళు సక్రమంగా వాడుకుంటారో, వాళ్ళు చేసే పనుల్లో ప్రతి పనిని అంచనా వేసుకుంటారో, వాళ్ళు జీవితంలో చివర రోజున తిరిగి చూసుకుంటే తప్పులు చేయరు. అలా కాకుండా ఏది ఎదురుపడితే అది, ఎక్కడ జరిగితే అక్కడ అన్నట్టు మనం ప్రతి పనిలో మనమే ఉన్నామనుకుని చెప్పి సగం సగం చేసే కంటే, మనతో మనం ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లైన్గా కఠినంగా మనం ముందుకెళ్తే గ్యారంటీగా మనం చివరికి వచ్చిన తర్వాత దేనికి రిగ్రెట్స్ ఉండవు. చాలాసార్లు మనిషికి ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతుంటాయి. ఎదురైన వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్సెస్ పెట్టి అక్కడ ఆగిపోకూడదు. ఆ పాఠాలతో ఒక్కొక్క పాఠంతో మనం ముందుకెళ్తూ ఉండాలి. ఆ పాఠాలనే సవాలుగా తీసుకోవాలి. ఆ పాఠాలనే ఎదురీదాలి. అదే మన జీవితం.